కూడా మౌనంగా కూర్చుందాం. అందరూ కూడా మోకరించేవారు మోకరిందాం. ఆయన సన్నిధానంలో సంపూర్ణ స్వస్థత ఉంది. సంపూర్ణ ఆయనను అడుగుదాం. ప్రతి ఒక్కరం కూడా అనాలోచనగా కాకుండా ఒకసారి ఎంతో వేదనతో బాధతో నువ్వు వచ్చావు. ఆ బాధని వేదనని నా దేవుడు చూస్తున్నాడని ఒక్కసారి విశ్వాసంతో అడుగు. తెల్లవారుచుండగా నీతి సూర్యుడు వచ్చి నిన్ను దర్శిస్తాడు. నీతి సూర్యుడు దర్శిస్తాడు. ఎండిపోయిన నీ జీవితానికి సిగిరింపు చేస్తాడు. నీతిమంతుల ఖర్జూర వృక్షం వలె మమ్మ వేస్తారన్నాడు. ఒక్క రాత్రిలోనే బాధపు ఎండిపోయిన కర్రని బాధపు గింజతో కాయించిన దేవుడు నా దేవుడు. ఎండిపోయిన స్థితిలో ఉన్నానని ఆలోచిస్తున్నావేమో, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నావేమో ఆలోచిస్తున్నావేమో అడుగు. ఈ రాత్రి కాల, ఈ మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో నీ హృదయంలో నీ మనస్సులో ఏ బాధ ఉందో అడిగి పొందుకు నువ్వు తిరిగి వెళ్ళాలి. ఏదో ఊరికి వచ్చాను వెళ్ళిపోవటం కాదు. దేవుడు ఈరోజు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు. అయ్యా ఒక్కసారి నన్ను దర్శించిన ఆయన. అయ్యా పెద్ద కొండలాగా ఉన్నటువంటి సమస్యల నుండి ఒక చిన్న రాయి ఎంత విజయాన్ని ఇచ్చిందో మన కళ్ళారా విన్నాం. ఈరోజు చెవులారా చూసాం. ఈ ప్రాంతాల్లో దేవుడు సంచరించిన స్థలాల్లో చూసాం. ఆయన ఆరోహణమైన స్థలంలోకి మనం చూసాం. ప్రతి స్థలాన్ని ముట్టుకొని ప్రార్థన చేసుకుని వచ్చాం. ఇంకా మన విశ్వాసం ఎక్కడుంది? అడుగు. నువ్వెంత పెద్ద సమస్య అయినా సరే అది చిన్నదిగానే చూడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు దేవుడు. మరి ఆవగింజంత విశ్వాసం నీలో ఉందా? ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే కనుక అడుగు. యేసయ్యా ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో నేను అడుగుతున్నాను ప్రభా, ఇరిగి నలిగిన హృదయంతో నేను వచ్చాను యేసు, నన్ను దర్శించు. నీ వస్త్రపు చెంగి ముక్తితే చాలు అయ్యా, నిన్ను ముడితే చాలు ప్రభా, స్వస్థత. నువ్వు తాకితే చాలు, నీ మాట సెలవిస్తే చాలు అయ్యా, నువ్వు గొప్ప కార్యాలు జరిగిపోతాయి ప్రభా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండవద్దామా? ఇది మౌనంగా ఉండే సమయం కాదు. నీ బాధని, నీ ఇబ్బందుల్ని, నీకు ఏ విధైతే నిన్ను పట్టి పీడిస్తుందో అది అడిగి నువ్వు పొందుకుని తిరిగి వెళ్ళాలి. ఇవ్వాలా ఊరికని కాదు. ఆలస్యం చేస్తున్నావేమో, ఇంకా ఏ విషయాలు ఆలస్యం చేస్తున్నా నాకు తెలియదు. బిడ్డలు లేరని బాధపడుతున్నావా? ఒక దినాన్ని నీకు ఇస్తాడు. ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్ప కార్యం ఉంది. నువ్వు ఆలస్యం అవుతుందని చింతించొద్దు. నీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నువ్వు టెన్షన్ తీసుకుంటున్నావా? ఏదో ఒక దేవుడు ఏ సమయంలో చేస్తాడో నీకు తెలీదు. విశ్వాసం ఉంచు. అడుగు దేవుణ్ణి. కానీ బాధలో ఒంటరి దానిగా నేనున్నాను, ఎవరు నాకు లేరే అన్నావు అని బాధపడుతున్నావే. ఒంటరి వాడే 1000 మంది అంటున్నాడు ఈరోజు. ఆ 1000 మందిలో నువ్వు నేను ఉండొచ్చు కదా. అడుగుదామమ్మా. ఇంకా అనేక ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కిడ్నీలు పాడైపోయిన బిడ్డలు ఉన్నారు. చిన్న బిడ్డలు నాయన. అయ్యా చిన్న బిడ్డలకి షుగరు నాయన. ఎన్నో మరణాలు ప్రభా. అయ్యా ఎంతో మంది ఆప్తులు కోల్పోయాం. ఎంతో మంది గొప్ప సేవకుల్ని కోల్పోయాం ప్రభా. అయ్యా మాటలు వింటుంటే ప్రభా, నా రాజు అని ప్రతిసారి అడిగినటువంటి వ్యక్తి అయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రభా. హల్లెలూయా. అటువంటి సేవకులు తయారవ్వాలి ప్రభా. అటువంటి సేవకులు మాకు కావాలి తండ్రి. అయ్యా మా దేశం కొరకు, మా ఇండియా దేశం కొరకు ప్రార్థిస్తున్నా. ఎక్కడ చూసినానైనా ఉగ్రత, స్వార్థంతో నిండుకుని ఉంది ప్రభా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుతున్నాం యేసయ్యా. అయ్యా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. అయ్యా నేను అడిగిన దానికంటే మేలుతో నింపగలిగే దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. చూస్తున్నాడమ్మా నీ కళ్ళల్లో కన్నీరు, చూస్తున్నాడమ్మా. వేదన పడుతున్నావా? చింతపడుతున్నావా? బాధపడుతున్నావేమో? ఆయన చూస్తున్నాడు. ఒక్కసారి ఆయన వైపు చూస్తూ మనసారా గుండెల నిండా ఈ పాట పాడు. చూస్తున్నాడమ్మా, చూసిన దేవుడు దాటిపోడమ్మా, చాచి చేరదీసి దీవిస్తాడమ్మా. చూసిన దేవుడు దాటిపోడమ్మా,
కన్నీరు చూస్తున్నాడమ్మా. ఏవేవే బాధనందో అడుగు అడుగు ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగు. మా గుళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా. అవునమ్మా, నువ్వు ఏ బాధతో వచ్చావో మనుషులకు చెప్పుకుంటే బాధని నువ్వు చెప్పుకోకుండా మౌనంగా నువ్వు ఉండిపోయావేమో. అలనాడు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా అలాగే అనుకుంది. ఆయనకు విశ్వాసం కలిగింది. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు సమస్తము తీరిపోతాయి అనుకున్నది. ముట్టుకుంది, స్వస్థ పొందింది, తిరిగి వెళ్ళింది సంతోషంగా. ఈరోజు నువ్వు కూడా నీకు ఏ బాధతో వచ్చావు? హల్లెలూయా. ఒంటరి బ్రతుకని అనుకుంటున్నావా? చెలిమేని లేదని చింతిస్తున్నావా? ఒంటరి బ్రతుకని అనుకుంటున్నావా? చెలిమేలు నీవు చింతిస్తున్నావా? చేరదీయు దేవుడు చెంతనే ఉన్నాడు. అవునమ్మా. చీకటి ఛాయలు చిరిపివేయు యేసు ఉన్నాడు. చేరదీయు దేవుడు చెంతనే ఉన్నాడు. చీకటి ఛాయలు చెరిపివేయు యేసు ఉన్నాడు. అందరూ కలిసి చూస్తున్నాడమ్మా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి పాడదాం. చూస్తున్నాడమ్మా, కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా. చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా. అవునమ్మా, నీ బాధ ఎంత పెద్దదైనా ఒక గొలియాతుని చంపినది చిన్న రాయే. ఈరోజు నీవు పెద్ద సమస్యను నువ్వు బాధపడుతూ చెప్పుకోవాలని పరిస్థితుల్లో ఉన్నావేమో. నీ బిడ్డలు నీ మాట వినట్లేదా, నీ భర్త నీ మాట వినట్లేదా, నా కొడుకు రక్షణ లేదు, నా భర్తకి రక్షణ లేదు, నా పిల్లలకి రక్షణ లేదని నువ్వు చింతిస్తున్నావేమో. అడుగు, హృదయపూర్వకంగా కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుని అడుగుదాం. ఒక గుడ్డివాడే కేకలు వేస్తాడు, యేసయ్యా నన్ను కాపాడు, నన్ను దర్శించు అని గుడ్డివాడు కేకలు వేసి అడుగుతూ ఉన్నాడు. ఆ గుడ్డివాడు అడిగిన వాడు మనల్ని కూడా అడగలేమా ఈరోజు? అవమానాలని నిందలు అని ఏడుస్తున్నావా నీవు? కూలుతున్నావా? అవునమ్మా, ఎంతో మంది అవమానాలని నిందలు అని ఏడుస్తున్నావా నీవు? కూలుతున్నావా? ఆదరించువాడు నీ దేవుడు అందరిలో నిన్ను కనపడుతున్నాడు. ఆదరించువాడు నీ యేసు దేవుడు అందరిలో నిన్ను ఆదరించేవాడే మన దేవుడు. కనపడుతున్నాడు. చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. ప్రతి ఒక్కరం కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా. మరొకసారి చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా. గుళ్ళల్లో వేదనను చూస్తున్నాడమ్మా. చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. నీ గుండెలలో వేదనను చూస్తున్నాడమ్మా. చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా. చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. గుండెల్లో వేదనను చూస్తున్నాడమ్మా. చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు పాడదాం. యేసు చూస్తున్నాడమ్మా. చప్పలు కొడుతూ ఉజ్జీవంగా చూస్తున్నాడమ్మా. చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. గుండెల్లో
గుండెల్లో వేదనను చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. ఆయన వైపు చూస్తూ, గుండెలలో వేదనను చూస్తున్నాడమ్మా. నిన్ను ఆదరించగలిగిన యేసయ్య వైపు చూస్తూ, నిన్ను గణపరచగలిగిన యేసయ్య వైపు చూస్తూ ఆరాధన చేద్దాం. చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. కళ్ళల్లో కన్నీ చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. గుండెల్లో వేదనను చూస్తున్నాడమ్మా. మరొకసారి చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా. కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా. ఆయన చూస్తున్న దేవుడు, దాటిపోయిన దేవుడు. ఆయన మన వైపు చూస్తున్నాడు. వేదనను నీకు ఆదరించి, నీకు స్వస్థత ఇచ్చి, నీకు సమాధానం ఇచ్చి, నిన్ను బలపరచగలిగిన దేవుడు మన మధ్యన సంచరిస్తుండగా, అయ్యా నన్ను దాటిపోవద్దు దావీదు కుమారుడు అడుగుతావా? నన్ను దాటిపోవద్దు దావీదు కుమారుడు అడుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా. మా కళ్ళలో కన్నీరు చూసే దేవుడు Yes, నాయనా. Lord. మా గుండెల్లో వేదన చూసే అవును దేవుడు యేసయ్యా. నాయనా. యెహోవా నిన్ను నమ్ముట ప్రభా, మనుషులను నమ్ముట కంటే ప్రభా Yes. ఎంతో గొప్పదన్నావు తండ్రి. అవును నాయనా. రాజులను ఆశ్రయించుట కంటే ప్రభా యెహోవా. యెహోవాను ఆశ్రయించుట మేలన్నావు తండ్రి. Yes. ఇదిగో నాయనా ప్రభా, నీ సన్నిధిలో ప్రభా మా మొరలు ఆలకించావు తండ్రి. Yes. మా కన్నీళ్లు చూసావు తండ్రి. అవును నాయనా. మా గుండెల్లో వేదన చూసావు తండ్రి. అవును నీకు ప్రభు. వందనాలు తండ్రి. స్తోత్రం. ఎందుకంటే ప్రభా నీ వాక్యము, నీ వాగ్దానము, నీ ఒడంబడిక ప్రభా అవును ప్రభు. మమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయనని Yes. చదివిస్తుంది నాయన. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రభా అవును తండ్రి. మిస్పా ప్రేటవ్ లో చెప్పిన సాక్ష్యాలు ప్రభా అవును ఈ రోజు నీవు విన్నావు. వారి కన్నీళ్లు వీరు విన్నావు తండ్రి. వారు చేసిన, వారి జీవితాల్లో చేసిన అవును మేళ్ల తండ్రి. గురించి ప్రభా, స్తోత్రాలు. భోజనాలు పెట్టిన వారిని ప్రభా దీవిస్తున్నావు తండ్రి. అవును. సాక్ష్యాలు చెప్పిన వారిని దీవిస్తున్నావు అవును తండ్రి. తండ్రి. ఇదిగో నాయన మ్యూజిషియన్స్ అందరినీ ప్రభా దీవిస్తున్నావు తండ్రి. స్తోత్రం. ఇదిగో నాయన మిస్పా ప్రేట్ అవర్ ఫ్యామిలీ ప్రభా, ఈ ఫ్యామిలీని, ఈ కుటుంబాన్ని ప్రభా ఎవరైతే సహాయం దయచేసి ఉన్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ దీవెనలు దయచేయండి ప్రభా. ఎవరైతే ప్రభా అనారోగ్య కారణంగా ఈ రోజు రాలేకపోయారో ప్రభా అవును తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకొని అందరికి ప్రభా దీవెనలో మీ సన్నిధిలో ఉన్న సమృద్ధి దయచేయండి తండ్రి. ఎవరు ఏ ఇరుకుల్లో వచ్చారో ప్రభా, ఏ వేదనలో వచ్చారో, ఏ బాధలో వచ్చారో, నువ్వు సమస్తము ఎరుగున్న దేవుడు గనుక ప్రభా అవును తండ్రి. వారందరికి ప్రభా నీ చిత్త ప్రకారంగా ప్రభా నీ దీవెనలు దయచేయండి ప్రభా. అవును ప్రభా. ఇదిగో నాయన ప్రభా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన్నారు తండ్రి. అవును. వేసాలు లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి Yes. ప్రభా. కుటుంబ బాధలు ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక రకమైనటువంటి విరుకులు, ఇబ్బందులు ప్రభా. ఎందుకంటే సకల సంకటములన్నీ యేసు క్రీస్తు నామములో లయమగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అదే విధంగా ప్రభా నీ సన్నిధి ముగించుకొని మేము ఇంటికి వెళ్తుండగా అవును ప్రభా తండ్రి. నీ తోడును, నీ కాపుదలను, నీ సన్నిధిని మాకు దయచేసి మమ్మల్ని అందరినీ మా ప్రాంతాలకు ప్రభా క్షేమంగా చేర్చమని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమన్న మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపడును గాక. నీ రాజ్యం మీ రాజ్యం వచ్చును. నీ చిత్తము పరలోకమందు నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించండి, మరణం క్షమించండి. మమ్మ శోధన నుంచి ప్రవేశించి తీరులను రక్షించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు అన్నావు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, థ్యాంక్ యూ జీసస్. అద్వితీయ కుమారుడు అతి సంభూతుడైన యేసు వారి కృప, హల్లెలూయా. పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము కూడి ఉన్న మన పైన సకల పరిశుద్ధుల పైన సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్. మౌనంగా ఉందాం, మౌనంగా ఉందాం, మౌనంగా ఉందాం. ఇంతవరకు ప్రార్థించాం. జవాబు కొరకు ఒక్క నిమిషం మౌనంగా ఉండి వెళ్దాం. ఎవరికారే మనసులో ప్రార్థన చేసుకోండి. మౌనంగా వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.
సహకరించిన మీ అందరికీ మరొకసారి మీ స్వప్రేట్ అవర్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పొము దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత అతిత నవననామ నింపుగా నీ సేవ క్రియముగననరింప. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా విశ్వప్రేట్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయం లేట్ అయింది ఈరోజు, ఎందుకంటే రావటమే కొంచెం లేటుగా రావటం జరిగింది కనుక మీరు దయచేసి రావాలనుకున్నవారు, ఎందుకంటే పెందరకడే బయలుదేరితే మరి మనం అందరం కూడా పెందరకడే ముగించుకుని మనం వెళ్తాం కనుక మరి దయచేసి మీరు సహకరించిన మా పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి, బెన్నానికి, అలాగే కిషోర్కి, ఇంకా లైవ్ తీస్తున్నటువంటి చిరంజీవి గారికి, ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మన మధ్యలో చిన్న కేక్ కటింగ్ కూడా ఉందండి, ఎందుకంటే మనకి మధ్యలో చిన్నపిల్లలు 2-3 ఉన్నారు, వారిని కూడా మేము ఆహ్వానిస్తాం. వారు వస్తుండగా కేక్ కూడా కట్ చేసుకుందాం. ఒకవేళ మీరు భోజనం చేసి